సార్ ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఈ ఇష్యూ జరిగినాకనే ఇప్పుడు 2-3 రోజుల నుంచి తీవ్రంగా దీనిపైన చర్చ జరుగుతుంది. అసలు దీనివల్ల లాభాలేంటి? ఏం ప్రయోజనాలున్నాయి? దాదాపు ప్రపంచంలో ది లాంగెస్ట్ టన్నెల్ అని చెప్పి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏంటి సార్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మీరు? కొద్దిగా వెనక్కి పోవాలమ్మా ఇది. ఎందుకంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందనేది కేఎల్ రావు కాలం నుంచి జరిగింది. కేఎల్ రావు అనేవాడు ప్రముఖ ఇంజనీర్, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఇంజనీర్, ప్రణాళిక సంఘం సభ్యుడు ఫస్ట్ 1951లో. అయితే ఈ దుర్భిక్ష ప్రాంతాల దేశంలో ఎక్కడెక్కడున్నాయని సర్వే చేయడానికి ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ను బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది 1902లో 1901లో. అప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు అన్వేషణ చేసి రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు నిజాంను హెచ్చరించారు, నల్గొండ, మహబూబ్ నగర్ తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో, అంటే రాయచూరు, గుల్బర్గా ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా దుర్భిక్ష ప్రాంతాలు. అప్పుడు కరువు వస్తే వేల సంఖ్యలో పశువులు, మనుషులు చచ్చిపోయేటోళ్ళు. కాబట్టి ఈ జిల్లాలను మీరు టేక్ కేర్ చేయాలి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టండి అని ఒక సలహా ఇచ్చారు వాళ్ళు. దాని మీద నవాబ్ అలీ నవాజ్ జంగ్, తెలంగాణ ఇంజనీర్స్ డే చేస్తాం కదా మనం, నిజాం సంస్థానంలో అతను ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. మన హిమాయత్ సాగర్ కట్టింది ఆయనే, గండిపేట హిమాయత్ సాగర్, విశ్వేశ్వరయ్య గారి డైరెక్షన్ లో. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ ప్రాజెక్ట్ ఏలేశ్వరం ప్రాజెక్ట్ అని కృష్ణానది మీద ఒక డిజైన్ చేశాడు. మహబూబ్ నగర్కి ఏమో అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర అని చెప్పి 3 డిజైన్ అక్కడ చేశాడు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే 4 ప్రాజెక్టులు డిజైన్ చేశారో తెలంగాణ సపరేట్గా ఉన్నట్టయితే మనకు కృష్ణా నీళ్ళు రానియరు, మొత్తం నీళ్ళను వాళ్ళే తీసుకుపోతారు తెలంగాణకు. కాబట్టి తెలంగాణ విశాలాంధ్ర ఉద్యమం అనేది మొదలుపెట్టారు. వాళ్ళ ఉద్దేశం భాష కాదు, భాష అనేది సాకు, నీళ్లు కావాలి వాళ్ళకి. ఈ 3-4 ప్రాజెక్టులు కంప్లీట్ అయితే మనకు నీళ్లు రావు. ఏలేశ్వరం అనేది ఇప్పుడు నాగార్జున సాగర్ కంటే చాలా పైన ఉంటుంది, ఎత్తు మీద 2 కొండల మధ్యలో ఒక డ్యామ్ కట్టి ఆ డ్యామ్ నుంచి తెలంగాణలోని అప్పటి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, తర్వాత నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాలకు కాలువలు తీసి నీళ్ళని ఇవ్వాలనేది అలీ నవాజ్ జంగ్ గారి స్వప్నం. నిజాం కూడా అది మంచి ఇంటెన్షన్ ఉండే. కట్టుకుందాం అనుకున్నారు వాళ్ళు. తుంగభద్ర కూడా కట్టారు అప్పుడు జాయింట్ ప్రాజెక్టుగా. తుంగభద్ర మైసూర్ స్టేటు, అటు మద్రాస్ స్టేటు, ఇటు మన స్టేటు, హైదరాబాద్ స్టేట్, ఇవన్నీ కలిపి చేశారు. అది మద్రాస్ స్టేట్ అంటే ఆంధ్ర ప్రాంతం, కర్నూలు, కడప అవన్నీ మద్రాస్ స్టేట్లు ఉండేది. తుంగభద్ర ఉన్న ఓస్పేట అవన్నీ మైసూర్ స్టేట్. తర్వాత రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఇవన్నీ మన ఇటుపక్క అంతా హైదరాబాద్ స్టేట్. 3 రాష్ట్రాలు కలిపి కట్టుకునేవి. అట్లనే వీళ్ళు ఏం చేశారు, మీరు తుంగభద్ర మనం కలిసి కట్టుకున్నాము, ఏలేశ్వరం ప్రాజెక్ట్ కనుక మనం జాయింట్ కట్టుకుంటే మాకు కుడికాలో వేయండి, మీరు ఎడమ కాలో పెట్టుకోండి, మాకు నీళ్ళు వస్తాయి, మీకు నీళ్ళు వస్తాయని చెప్పి చరసంగం పెట్టుకుందాం అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ డిస్కషన్ లో ఉన్న టైంలోనే పోలీస్ యాక్షన్ జరిగి నిజాం ప్రభుత్వం పోయింది. పోయిన తర్వాత నవాబ్ అలీ నవాజ్ జంగ్ కూడా 49లో చనిపోయాడు. సెక్రటరీ ఉండే ఆయన గవర్నమెంట్ లో, చీఫ్ ఇంజనీర్ తర్వాత సెక్రటరీ ఇచ్చారు రిటైర్ అయినాక. అయితే పెద్దగా అవగాహన లేదప్పుడు ఎవరికి. ఈ కేఎల్ రావు ఏం చేసిండు, ఆ గుంటూరు జిల్లాలో ముక్త్యాల రాజా అని ఒక ఆయన ఉంటాడు, ఆయనే గుర్రబండి తీసుకొని అన్వేషించడానికి, అంటే ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఆంధ్రకు ఉపయోగపడేది ఎక్కడన్నది. ఆయన అప్పుడు ప్రణాళిక సంఘం సభ్యుడు. ఆయన ఎండబెట్టుకొని ఆ అడవులలో తిరుగుతూ 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 నందికొండ దగ్గరకు వచ్చారు. నందికొండ దగ్గర మెయిన్ గా డ్యామ్ కట్టాలంటే రాక్ ఉండాలి. రాక్ కనబడ్డది కృష్ణా నదిలో నందికొండ దగ్గర. ఏలేశ్వరం దగ్గర నుంచి నందికొండ దగ్గరికి రావాలంటే కృష్ణా నది ఇట్లా హెయిర్ పిన్ బెండ్ అవుతుంది, హెయిర్ పిన్ లాగా ఇట్లా ముందుకెళ్ళి వంకర తిరుగుతుంది. అయితే ఏలేశ్వరం దగ్గర కడితే ఏమైందంటే గుంటూరు జిల్లా ముంపు గురవుతుంది, తెలంగాణకు వంపు ఉంటుంది, నీళ్లు ఫ్లో వస్తుంది బాగా. అయితే ఇది మనకు అడ్వాంటేజ్ కాదు, కలిసి కట్టుకుంటాం కాబట్టి ఈ సైట్ మనకు అడ్వాంటేజ్ కాదని చెప్పి ఏం చేసిండు, హెయిర్ పిన్ బెండ్ తిరిగిన తర్వాత కట్టాడు నాగార్జున సాగర్. కట్టే వరకు ఏమైందంటే మొత్తం ముంపు దేవరకొండ, హుజూర్ నగరు, మిర్యాలగూడ మనకు ముంపు అయింది మొత్తం. ఆంధ్రకేమో డైరెక్ట్ వాటర్ ఇట్లా గేట్లు లేపితే నదికి నదే పోయే అంత కుడి కాలువ. మీరు 4 సార్లు పోతే ఎడమ కాలువ, కుడి కాలువ 2 చూపెట్టవచ్చు, మీరు విజువల్స్ లో కూడా చూపెట్టవచ్చు.
దానికేమో 21,000 క్యూసెక్కులు అంటే దాదాపు 2 టీఎంసీలు కొద్దిగా తక్కువ ఒకేసారి పోయేటట్టు అది కట్టారు. ఇళ్ళకి ఏంటంటే నీళ్లు కూడా ఎక్కవు, చిన్నగా 3 గూళ్ళు పెట్టారు. దానికి కూడా ఒక చిన్న కాలువ తవ్వాలి లీన్ పీరియడ్ లో, నీళ్ళు లేనప్పుడు. ఎంత కొట్టుకున్నా కూడా నీళ్ళు రావు. మళ్ళీ అది కూడా కింద ఎక్కడో తాటి చెట్టు అంత లోపల నుంచి కాలువ పోతుంది రోడ్కు. ఆ టన్నెళ్ళు, ఆడ వ్యాలీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇద్దరం చెరసగం పెట్టుకొని కట్టుకుంటాను, పేరుకు మాత్రం మీకు సగం మాకు సగం అన్నారు. మొత్తం నీళ్ళను దోచుకొని పోవడానికి ఆ కుట్ర చేసిండు కేఎల్ రావు. అదొకటే కాకుండా పోయే కాలువను కూడా ఇంకా డౌన్ చేయడానికి పాలేరు రిజర్వాయర్ లో పడేశాడు. నందిగామకు, జగ్గయ్యపేటకు ఆయన ప్రాంతం అది. అక్కడ నీళ్ళని తీసుకుపోవడానికి పేరుకు తెలంగాణ కాలువ, ఎడమ కాలువ తెలంగాణకు, కుడి కాలువ ఆంధ్రకు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇది కుడి కాలువ మొత్తం ఆంధ్రకే పోతుంది, ఎడమ కాలువ కూడా నూజివీడు, వెస్ట్ గోదావరి, జగ్గయ్యపేట, నందిగామ, కృష్ణా జిల్లా. మళ్ళీ దీన్ని టేలెండ్ అంతా కూడా ఆంధ్రకే తీసుకుపోయాడు. అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండడానికి పాలేరు రిజర్వాయర్ లో పడేసాడు. దీని వల్ల ఏం జరిగిందంటే అప్లాండ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఏలేశ్వరం కడితేనేమో చాలా ఎత్తు మీదకి వెళ్ళి కాలు వచ్చేది. అప్పుడు ఆ కిందికి మొత్తం ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది. ఇప్పుడు ఒక 4-5 తాడి చెట్ల కిందికి వెళ్ళి కాలు వచ్చే వరకు ఏమైంది, ఈ మధ్యలో ఉన్న ఎగువ ప్రాంతం అంతా 4-5 లక్షల ఎకరాలు సాగులోకి రాకుండా పోయినాయి. అదివరకు 10 లక్షల ఎకరాలు అనుకున్నది 5-6 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు. ఈ అన్యాయాన్ని చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ కాలంలో గమనించిండు. ఎందుకంటే జయశంకర్ సార్ రాసిండు అప్పటికి, కేఎల్ రావు కుట్ర చేయడం వల్ల తెలంగాణ నష్టపోయింది, ఎడమ కాలువ డౌన్లో దించారు, ఏలేశ్వరం ప్రాజెక్టు కట్టలేదు. ఇదంతా విన్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1978-79లో దీనికి ఏదన్నా చేయండి, నల్గొండ నష్టపోయింది, ఫ్లోరైడ్ తో బాధపడుతున్నది, ఆ ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే ఈ ఫ్లోరైడ్ పీడ ఉండేది కాదు మనకు, దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా సబ్స్టిట్యూట్ ఒకటి ప్లాన్ చేయండి అని చెప్పి ఇంజనీర్లకు చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు, ఏలేశ్వరం లేదు, మొత్తం సబ్మర్జెన్స్ అయిపోయింది, ఏలేశ్వరం డ్యామ్ సైట్ అంతా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో మునిగిపోయింది. అక్కడ అద్భుతమైన శాసనాలు, పురావస్తు ఎన్నో వేల సంవత్సరాలై చాలా రకాల విగ్రహాలు, శాసనాలు ఇవన్నీ దొరికినాయి. అవన్నీ మ్యూజియంలో పెట్టారు, నాగార్జున కొండ దగ్గర పెట్టారు, కొన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి, ఏలేశ్వరం స్థలంలో దొరికినాయని చెప్పి అక్కడ రాస్తారు. అంటే ఇవన్నీ మునిగిపోయినాయి అమ్మ నీళ్ళల్లో. అది చాలా పెద్ద రిజర్వాయర్, 400 టీఎంసీలు. అంత పెద్ద రిజర్వాయర్ భారతదేశంలో ఇంకోటి లేకుండే. మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత ఇక మనకు అక్కడ నుంచి మళ్ళీ మనం గ్రావిటీతో తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఏం చేశారు, శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర తీసుకుందాము అని చెప్పి ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే అంజయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రి అండి, ఈయనది టర్మ్ అయిపోయింది, అంటే 1-2 years కాగానే తీసేశారు చెన్నారెడ్డిని, అంజయ్యని పెట్టారు. అంజయ్యకి నీళ్ళ గురించి ఎక్కువ అవగాహన లేదు. ఇంజనీర్లు వచ్చి రిపోర్ట్ ఇవ్వగానే పోయిండు, అక్కడ ఒక రాయి వేసిండు, శంకుస్థాపన రాయి, అక్కమ్మ బిల్లం అని ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు ఒక వేసిండు. వేసిన తర్వాత అంతవరకే, ఇక తర్వాత ఆయన ఏం పట్టించుకోలే, దానికి డబ్బులు పెట్టలేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కావాలి కదా, పర్మిషన్లకు అప్లై చేయాలి. ఈ లోపల ఎన్టీ రామారావు వచ్చాడు 1983. ఎన్టీ రామారావు రాగానే నల్గొండ వాళ్ళంతా మొత్తుకున్నారు, మాకు టన్నెల్ ఉన్నది, మరి దాన్ని ఎప్పుడు మొదలు పెడతారో అది ఇదని. అయితే టన్నెల్ చాలా ఆలస్యం అవుతుంది, మీకు నిజంగానే నీళ్లు బాగా కావాలనుకుంటే లిఫ్ట్ పెట్టుకోండి అని చెప్పాడు. అయితే అంత పెద్ద 3 లక్షల ఎకరాలు దాని కింద ఆయకట్టు, అంత పెద్ద లిఫ్టులు లేవు, ఎక్కడ లేవు. అది అప్పుడు ఎంత 18-15 మెగావాట్లది, అది కూడా లేదు భారతదేశంలో అప్పటి వరకు. ఏమైనా హార్స్ పవర్లలోనే 5 HP 10 HP తప్ప మెగావాట్లలో లేవు లిఫ్ట్లు. సరే ధైర్యం చేశారు, చేసి ఎన్టీ రామారావు చెప్తున్నాడు కాబట్టి అది క్యాన్సల్ కాదు, టన్నెల్ అట్లే ఉంటుంది, దాని పనులు దానికి చేద్దాము, పర్మిషన్లు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇదైతే లిఫ్ట్ తొందరగా అవుతుంది అని చెప్పి ఎన్టీఆర్ ఒప్పించిండు ఎమ్మెల్యేలు అందరినీ. ఒప్పించిన తర్వాత లిఫ్ట్ కోసం అని మొదలుపెట్టారు. కానీ 10 ఏళ్ళు అయినా కూడా ఎన్టీ రామారావు 7 సంవత్సరాలు నాడు, ఆ తర్వాత ఆయన ₹1 ఇవ్వలేదు, అది ముందుకు పోలేదు, ఈ పర్మిషన్లు కూడా రాలేదు. ఈ లోపల ఇక మనకు నీళ్ళు వచ్చేట్లేవు, ఫ్లోరైడ్తో జనం చచ్చిపోతున్నారు అని చెప్పి జలసాధన ఉద్యమాన్ని దుచ్చర్ల సత్యనారాయణ గారు మొదలుపెట్టారు. నల్గొండ జలసాధన ఉద్యమం అంటే అది హిస్టారికల్. అది ప్రపంచ ప్రజల దృష్టికి ఎప్పుడు వచ్చిందంటే పార్లమెంట్ ఎన్నికలు 96లో వచ్చినప్పుడు పివి నరసింహారావు టర్మ్ అయిపోయి దేవగౌడ ప్రధాని అండి కదా, ఆ టైంలో ఏం చేసిండంటే
వాజ్పేయి అయినట్టున్నాడు ఫస్ట్. అయితే ఆ టైంలో 500 మంది ఒక్కసారి నామినేషన్లు వేశారు, ఇది అట్రాక్ట్ చేయాలి దేశ ప్రజల దృష్టిని. ఓకే. ఎలక్షన్ ఆగిపోయింది, ఎందుకంటే బ్యాలెట్ పేపర్ అప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లేవు అప్పుడు. మరి 500 మంది పేర్లు అక్కడ రాయాలంటే కష్టం కదా. అప్పుడు అదొక్కటి ఆగిపోయింది, మొత్తం దేశంలో ఎలక్షన్ జరిగింది. ఎందుకు ఆగిపోయింది అంటే నీళ్ళ కోసం రైతులంతా పిటిషన్లు వేశారు. సో అట్లా ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకుపోయారు అది. ఇక ఆ తర్వాత ప్రెజర్ ఎక్కువైంది. ఎలిమినేట్ మాధవరెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యే ఉండే, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పుడు. ఆయన ఏం చేసిండంటే ఈ ఉద్యమం నడుస్తుంది, వాళ్ళ మేము గెలవలేము మీరు ఏదైనా చేయకపోతే అని చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి ఆ లిఫ్ట్ స్కీమ్ సంబంధించింది కొంత ప్రోగ్రెస్ తీసుకురాగలిగారు. ఈ లోపల పివి నరసింహారావు గారు అక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవన్నీ వచ్చినాయి. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే టైగర్ రిజర్వ్ కాబట్టి పైన ఏం చేయకూడదు, మీరు కిందికి వెళ్ళే టన్నెల్ తవ్వుకుంటూ పోవాలన్నారు. అంటే 44 కిలోమీటర్స్ టన్నెల్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది మాన్యువల్ గా తవ్వలేరు. అదివరకు టన్నెల్ అంటే మాన్యువల్ గా డ్రిల్ బ్లాస్ట్ అంటాం మనం. ఇప్పుడు కాళేశ్వరం టన్నెల్స్ అన్ని కూడా డ్రిల్ బ్లాస్ట్ తో తవ్వినాయి. డ్రిల్ చేసి దానిలో బ్లాస్ట్ చేసే మెటీరియల్ పెడతారు, అది కంట్రోల్డ్ బ్లాస్టింగ్ అంటాం. అంతవరకే బ్లాస్ట్ అవుతుంది ఏరియా. అట్లా చేసుకుంటే 203 కిలోమీటర్ల టన్నెల్స్ అయినాయి. అది ఇది ఒక టన్నెల్ కాదు, 203 అనేది ఒక టన్నెల్ కాదు, చాలా టన్నెల్స్ కలిపి 203 కిలోమీటర్లు. లాంగెస్ట్ టన్నెల్ కాళేశ్వరంలో 17 కిలోమీటర్లే, బట్ ఇది 44 కిలోమీటర్స్ ఒక్కటే టన్నెల్. అందుకే ఇంత పెద్దది ఒకటే మోటార్తో తవ్వాలంటే చాలా ఏండ్లు పడుతుంది అని చెప్పి 2 మోటార్స్ పెట్టారు, టన్నెల్ బోరింగ్ మిషన్. ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి, ఇన్లెట్ సైడ్ నుంచి ఒకటి, అవుట్లెట్ సైడ్ నుంచి ఒకటి. అందుకే బయటికి రాలేక వీళ్ళు. అయితే ఇక అవుట్లెట్ సైడ్ నుంచి వచ్చింది అంటే రెండింటి మధ్య త్రూ లేదు కదమ్మా. ఇప్పుడు అవుట్లెట్ దగ్గర నుంచి ఎక్కడ అవుట్లెట్ మనకు డిండి వ్యాలీ, ఆ డిండి వ్యాలీ దగ్గర అవుట్లెట్ టన్నెల్ ఉంటుంది. ఇప్పుడు ఇటుపక్క ఎట్లయితే ఎంట్రీ ఉంటుందో అటుపక్క కూడా ఉంటుంది, నీళ్ళు అటు నుంచి బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రమాదం జరిగిన కాడ ఎంటర్ అవుతాయి. అయితే అక్కడ ఏమైంది, 20 కిలోమీటర్స్ తవ్వేసిండ్రు అటు, ఇటు 13 కిలోమీటర్లు ఇక్కడ తవ్విళ్ళు, మొత్తం 33 అయింది. ఇంకా 10 కిలోమీటర్లు తవ్వాలి. బహుశా అటు నుంచి కొంత ఉండి ఉంటుంది, ఇటు నుంచి కొంత ఉన్నది. ఈ మధ్యలో మొత్తము ఆ 10 కిలోమీటర్లు గుట్టలే ఉంటాయి కదా, కింద లోపల మట్టే ఉంటది కదా. రెండింటి మధ్య కనెక్షన్ రాలే కదా, ఇంకా 10 కిలోమీటర్లు తవ్వుతే గానీ రాదు. కాబట్టి ఇటు నుంచి పోయిన మిషన్ అక్కడ ఆగిపోయింది, మధ్యలో రాళ్ళు పడడం వరద పడడం ఇదంతా జరిగింది అన్నట్టు. అయితే ఇట్లా ఈ ప్రాజెక్టును నాగార్జున సార్ నీళ్ళు ఇవ్వలేని ఎగువ ప్రాంతాలు మిట్ట ప్రాంతాలకు నీళ్లు అందించడానికి చెన్నారెడ్డి డిజైన్ చేశాడు. అయితే ఆయన మంచి ఫేర్ ఇంట్రెస్ట్ తోనే చేశాడు, గ్రావిటీతో వస్తాయి కదా. ఎందుకంటే 800 అడుగుల పైన ఉంటుంది శ్రీశైలం రిజర్వాయర్, 854 లెవెల్లో నీళ్ళని తీసుకోవచ్చు అనేది అప్పుడు ప్లాన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే దాని MDDL అంటాం ప్రతి ప్రాజెక్టుకు, అంతకంటే తక్కువ తీయకూడదు, లెవెల్ అక్కడికే ఆపాలని చెప్పేసి. ఇక్కడ కుట్ర ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ నీటిపారుదల ఇంజనీర్లకు కానీ చెప్పేది ఏంటంటే, ఇదొక నిరర్ధక ప్రాజెక్టు. ఇప్పటిదాకా పెట్టిందంతా వేస్ట్, ఇక ముందు పెట్టబోయేది వేస్ట్. వీళ్ళ ప్రాణ త్యాగాలకు కూడా నిష్ఫల త్యాగాలు ఇవి. ఇప్పుడు ఎవరైతే చనిపోయినలో ఏ రకంగా ప్రయోజనం లేని నిరర్ధకమైన త్యాగాలు అవి. ఎందుకలా ఎవరు అనలేదు, ఇప్పుడు నేను అంటున్నా. ఎందుకు అంటే రీజన్ ఏంటి సార్? మనం తవ్వేది ఎందుకమ్మా, నీళ్ళు రావడానికే కదా, నీళ్ళు రావాలి కదా. అక్కడ ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు 2005లోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. చేసినప్పుడు సిల్ లెవెల్, ఇప్పుడు అవుట్లెట్ ఎక్కడైతే ప్రమాదం జరిగిన అవుట్లెట్ ఉందో, మనం ఎక్కడి నుంచి అయితే టన్నెల్లోకి ఎంటర్ అవుతామో అక్కడ ఆపోజిట్ లో ఒక మార్క్ చేశారు. అది తవ్వితే అక్కడ నుంచి నీళ్ళు రావాలి లోపలికి, అంతే కదా. అయితే ఆ లెవెల్ ఎంత అంటే 854. 885 ఫుల్ రిజర్వాయర్ లెవెల్. అయితే 854 నుంచి 885 వరకు నీళ్లు ఉన్నప్పుడే ఈ టన్నెళ్ళకు నీళ్ళు వస్తాయి. అయితే భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు, అంత ఆ లెవెల్కు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, ఇది కట్టినాడు ఉండే, తర్వాత రాజశేఖర రెడ్డి ఇమ్మీడియట్ గా 1 ఇయర్కే వెలిగొండ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు. దాని సిల్ లెవెల్ దీనికంటే చాలా కింద పెట్టాడు.
సో తొందరగానే వాటర్ వచ్చేస్తుంది. అంటే అక్కడ వరకు వచ్చినాక వాళ్ళు తీసుకుపోతారు, ఇక పైకి ఎట్లా వస్తాయి. ఇప్పుడు ఇదేమో 854 లెవెల్, ఇది 885 లెవెల్, ఇది మాక్సిమం రిజర్వాయర్ లో ఫుల్ ఉంటాయి. అయితే ఇక్కడ దాకా నీళ్లు వస్తే, ఇంకా పై దాకా నీళ్లు వస్తే ఇళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు వలిగొండది ఎక్కడ పెట్టిండు, ఇక్కడ పెట్టిండు. సో వచ్చిన వాటర్ అంతా వలిగొండ పోతుంది. ఇంకా దాని కింద ఏం చేసిండు, పోతిరెడ్డిపాడు పెట్టాడు. ఓ మై గాడ్, 840 ఆ లెవెల్లో పెట్టి ఏం చేసిండంటే అక్కడికి కూడా నీళ్ళు వచ్చుడు కష్టంగా ఉన్నదని చెప్పి 830 దగ్గర ఒక పంపింగ్ స్టేషన్ పెట్టిండు. పెట్టి ఒకవేళ నీళ్ళు ఎక్కువ లేకపోతే పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రావు కదా, ఆ లెవెల్ లేకపోతే పంపింగ్ తోని పోతిరెడ్డిపాడు నింపి కిందికి పంపాలని చెప్పి చేశాడు. అంటే 830 దగ్గరనే ఈ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఖాళీ అవుతాయి. ఒక రోజుకు 5 TMCల కంటే ఎక్కువ నీళ్లను తీసుకుపోవడానికి ఏర్పాటు చేశాడు పోతిరెడ్డిపాడు ద్వారా. 5 TMCలు చాలా ఎక్కువ కదా, అయితే ఒక నదిని మళ్లించే ఏర్పాటు అన్నట్టు అది. ఇప్పుడు ఆ నీళ్ళని తీసుకుపోకపోతే లెవెల్ పెరుగుతూ ఉంటది, 854 దాకా నీళ్ళు వస్తాయి. జియోలో 854 MDDL ఉంటే దాన్ని 834 కు మార్పిచ్చాడు రాజశేఖర రెడ్డి. 834 దగ్గరనే డ్రా చేసుకొని పోయేటట్టు పెట్టుకున్నాడు. ఇవన్నీ తర్వాత కాలంలో జరిగినాయి. 2005 నుంచి ఆయన 2009 దాకా బతుకున్నాడు కదా. ఈ 4 సంవత్సరాల్లో ఆయన చేసిన ఘనకార్యాలు ఏంటంటే ముందు పెట్టిన టన్నెల్ సిల్ లెవెల్ కు నీళ్లు రాకుండా కింద అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు రాయలసీమ తరలించకపోవడానికి. తర్వాత 802 దగ్గర, అంటే ఇక శ్రీశైలం డెడ్ స్టోరేజ్ 810, అంటే డెడ్ స్టోరేజ్ లకు వచ్చిన నీళ్లను కూడా తీసుకుపోవడానికి ముచ్చుమర్రి అనే కాడ ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టిండు. అంద్రి నివాకు, తర్వాత కేసీ కెనాల్ కి ఆ నీళ్లను 802 దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు 854 ఇక్కడది, 802 ఇక్కడది. ఇక్కడికి వచ్చిన నీళ్ళను కూడా తరలించకపోవడానికి ఆడ లిఫ్ట్ పెట్టిండు. తర్వాత జగన్ ఇంకా ఆయన కొడుకు కదా, ఆయన ఏం చేశాడు తెలుసా, 798, అంటే డెడ్ స్టోరేజ్ కంటే చాలా కింద, అంటే ఏమన్నా కొద్దిగా నీళ్ళు వచ్చినా కూడా శ్రీశైలంలకు వాడిని ఎత్తుకపోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టాడు. రాత్రి మగళ్ళు చంద్రబాబు నాయుడు, ఆదోరు జగన్ లైట్ల వెలుగులలో పనులు చేస్తున్నారు. అంటే నీకు 800 ఫీట్లే వచ్చేటట్లేదు. 802 కాడ ముచ్చుమర్రి ఉన్నది, 830 కాడ పోతిరెడ్డిపాడుకు లిఫ్ట్ స్కీమ్ ఉన్నది, 840 కాడ వలిగొండ ఉన్నది. ఎన్ని రకాలుగా శ్రీశైలం చుట్టూ పొక్కలు పెట్టేసి ఇక వీళ్ళు ఇట్లా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని చెప్పి పాలమూరు రంగారెడ్డిది 800 కాడ కేసీఆర్ పెట్టిండు. కలకుర్తి రెట్టంపాడు అంతకుముందు 800 కాడ ఉన్నది. ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ నీళ్లు పోతే ఇవే 400-500 TMCలు అవుతాయి. ఇంకా 854 కాడికి నీళ్లు వస్తాయమ్మా, హైలీ ఇంపాసిబుల్. వచ్చిన 10 ఏళ్ళకి ఒకసారి. ఇంకోటి, ఇదే టైంలో అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళను 524 మీటర్ల దాకా, మీటర్లు అవి ఈ ఫీట్లు నేను చెప్పింది, 524 మీటర్లు అంటే 1500 ఫీట్లు అంతవరకు నీళ్లు ఆపుకోవచ్చు అని చెప్పింది. అదివరకు 519 దగ్గర ఉండేది. అప్పుడే ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యేలు వీళ్ళంతా పీజేఆర్, శశిధర్ రెడ్డి నాయకత్వాన్ని పోయి అల్మట్టి మీద గొడవ చేసి ఆ కోర్టులలో కేసులు వేసి అన్ని నీళ్లు మీరే ఆపుకుంటే మాకెట్లు వస్తాయి, అంత పెద్ద రిజర్వాయర్ అవసరమా అని చెప్పేసి వీళ్ళంతా గొడవ చేస్తే కొద్ది రోజులు కోర్టులో ఆగింది అది. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకు. ఇప్పుడు 524 మీటర్ల ఎత్తున వాళ్ళు నీళ్లు ఆపుకుంటే మనకు 318 మీటర్ల కాడ జూరాలు ఉంటది. అక్కడిని నీళ్లు ఆపుకుంటే కిందికి జూరాలకు వస్తాయా? జూరాల అలుగు పడితేనే ఆ తుమ్ములకి వెళ్ళి మన డోర్లు ఓపెన్ చేస్తేనే అప్పుడు శ్రీశైలంలోకి వస్తాయి. అంటే నీ కర్ణాటకలోనే ఆల్మట్టిల్నే వాళ్ళు ఆపుకుంటున్నారు. తర్వాత నారాయణపూర్ డ్యామ్ ఉంది, అక్కడ అంతా కెనాల్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ఉంది. అది కూడా దాటి జూరాలకు వచ్చినాక జూరాల కాడ భీమా ప్రాజెక్టు నీళ్లు పోవాలి, నెట్టెంపాడుకు నీళ్లు పోవాలి, కోయిల్ సాగర్ కు నీళ్లు పోవాలి, జూరాలకు సంబంధించిన 1,02,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు పోవాలి, ఎడమ కాలువ కుడి కాలువకు. ఇవన్నీ దాటుకొని శ్రీశైలంలోకి రావాలి. శ్రీశైలంలోకి వచ్చినాక 790 నుంచే దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం మొదలైంది. అంటే ఏదో క్లౌడ్ బర్స్ట్ అయి వరుసగా అన్ని రిజర్వాయర్ నిండి
ఒక 500-600 టీఎంసీల నీళ్ళు వచ్చినప్పుడు ఇక మాకు చాలనుకున్నప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయడం కానీ తీసుకుపోవడం కానీ ఆపేస్తారు. వాళ్ళ దాహం తీరాలి, కర్ణాటక దాహం తీరాలి, రాయలసీమ దాహం తీరాలి, మహబూబ్నగర్ దాహం తీరాలి, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు రంగారెడ్డి, కోయిల్ సాగర్ ఇవన్నీ అయిపోయినాక రాయలసీమలో మద్రాస్ దాకా పోవాలా నీళ్లు. ఎస్ఆర్బిసి తర్వాత తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, రాఘవేంద్ర స్వామి రిజర్వాయర్, వెలిగొండ, వెలుగోడు, బ్రహ్మంగారి మఠం, ఆ కండవేరు సమస్యలో చిన్నగా ఉన్న వాటిని 20-30 టీఎంసీలు ఉన్న వాటిని 70-80 టీఎంసీలో పెంచుకున్నారు. ఓ 400 టీఎంసీల నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇవన్నీ అయినాక కదా శ్రీశైలం టన్నెల్ కు నీళ్ళు వచ్చేది. సో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడు కోపాలు రావచ్చు ఎవరికన్నా, కానీ భవిష్యత్ తరాలకు చుక్క నీరు రాదు అందులోంచి. ఎప్పుడో 10 ఏళ్లకు 8 ఏళ్లకు ఇప్పుడు నేను చెప్పినట్టు పైనంతా క్లౌడ్ బర్స్ట్ అయ్యి ఒక పెద్ద ఉపద్రవం వచ్చినట్టు నీళ్ళు వస్తే తప్ప ఇక శ్రీశైలం నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చే అవకాశం కూడా ఉండదు. అదొక నిరర్ధక ప్రాజెక్ట్ అయిపోతుంది. నీకు 854 కాడనే నీళ్లు రానప్పుడు 885 వచ్చేదాకా వాళ్ళు నీళ్లు కిందికి వదలరు. అప్పుడు మీరు 2009లో కర్నూలు మునిగిపోయిందా? ఆ స్వార్థం. ఆడ నాగార్జున సార్ అంతా ఖాళీగా ఉంది. 400 టీఎంసీలు అంటే ఇప్పుడు సిల్ట్ వచ్చి 308 టీఎంసీలో పడిపోయింది. అది అందులోకి నీళ్లు ఇవ్వకుండా మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నారు శ్రీశైలంలో. ఒక్కసారి చుట్టుపక్కల ఉన్న చెరువులు అన్ని దిగి రాత్రి పెద్ద ఎత్తున 100 టీఎంసీలు వచ్చేసినాయి. వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు గేట్లు లేపారు. కర్నూలు పట్టణం ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కూడా మునిగిపోయారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది. ఈ స్వార్థమే. నాగార్జున సారేమో ఎండిపోయింది అది, కానీ వదిలేరు. తెలంగాణకి ఎందుకు ఇవ్వాలి? ఎత్తుకపోవచ్చు కదా. ఈ పెంటను వదిలించుకున్నాం 2014 జూన్ 2 నాడు. రామేశ్వరం పైన శనేశ్వరం బోధన్నట్టు ఇంత చేసి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు అది కట్టినా ఉపయోగం లేదు. కాకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద అపవాదులు వేస్తారు. ఏమనంటే ఆయన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు శ్రీశైలం ఈ టన్నెల్ గురించి ఎట్లా మాట్లాడో మీరు చూశారు. అంటే ఇది ఒక చెత్త ప్రాజెక్ట్ అని చెప్పలేకనే ఆయన చెప్పాడు. ఆ టన్నెల్లో పోతే ఆ మోటార్ అడిపోతుంది, అక్కడ ఆగిపోతుంది, ఈ మోటార్ ఇడిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది, అది ఎన్నడైతుందో తెలియదు, బయటికి రాదు, లోపలికి పోదు, ఇట్లా మాట్లాడాడు కదా. అయితే ఆయన ఒకవేళ ఆ ప్రాజెక్టును అప్పుడే రద్దు చేసి ఉంటే, అంటే చాలా వరకు అప్పటికి 1200 కోట్ల దాకా దానికి ఖర్చు అయింది, ఇంకో 1000 కోట్ల దాకా ఇతర పనులకు ఖర్చు అయింది. మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత దీన్ని రద్దు చేసిండు అంటే దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఉండదు ఆయనకు అని బదనాం చేస్తారు. అప్పటికే మొదలు పెట్టారు కాంగ్రెస్ నాయకులు. ఈయన కాళేశ్వరం, ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మీదనే ఈయన దృష్టి పెట్టింది తప్ప దక్షిణ తెలంగాణను ఎండగొడుతున్నాడు అని చెప్పి 2 ప్రాంతాల మధ్య వైషమ్యాలను మొదలు పెట్టారు అప్పుడే. వాస్తవంగా ఆయన ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్టులే పాలమూరు, మన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్. అప్పటికి పెండింగ్ లో ఉండే రాజశేఖర రెడ్డి గారు 70% అట్లా కంప్లీట్ చేసిన ప్రాజెక్టులను అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన తీసుకొని వాటిని కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు కూడా నీళ్లు రాని పాలమూరుకు 1,20,000, 1,30,000 ఎకరాలకు కూడా నీళ్లు రాకపోయేది. 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి, చెరువులన్నీ నింపి మిషన్ కాకతీయమని. అయినా వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉండక ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే ఆ 2 కాంగ్రెస్ నాయకులకు కోటలు అంటాం కదా, పెట్టని కోటలు, ఏది నల్గొండ అండ్ మహబూబ్నగర్. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెసే వచ్చేది అక్కడ. అటువంటి జిల్లాలకు ఆయన 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా కూడా ఓ రాగం మొదలు పెట్టారు. ఈయనకు నార్త్ తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఈయనకు సౌత్ తెలంగాణ మీద ఉండదని. ఈ విధిలేని పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే ఈ ప్రాజెక్టు 1000 కోట్లు 1100 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. చేసి ఇంకో 11 కిలోమీటర్లు తవ్వించాడు. అప్పుడేం ప్రమాదాలు జరగలేదు, బట్ వర్క్ స్లోగా ఉంటది. ఎందుకంటే హార్డ్ రాకుంటేనేమో ఫాస్ట్ గా పోతుంది. బట్ అడుగడుగున ఈ మట్టి పిల్లలు ఇవన్నీ రావడం వల్ల, లూజ్ సాయిల్ రావడం వల్ల